తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు పైసలున్నోళ్ళు తాగుతారు, ఊగుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమంది తిక్కల బడవేగాళ్ళు సీసాలు వలగొడతారు. రోడ్ల మీద, పొలాలల్లా, సర్కార్ బడులల్లా సీసాలు వలగొట్టి చిల్లరేషాలు వేస్తారు. అసొంటోళ్లకు ముగుతాడేసేటానికి కేరళ సర్కారు మంచి ఉపాయం చేసింది. మందు దాగి సీసాను సీదా బారు షాప్లో వాపసిస్తే 20 రూపాయలు ఇస్తారట. అంటే మళ్ళోసారి దాగినప్పుడు మంచింకు పుట్నాలు, కారం బూంది కోసం ఆ 20 రూపాయలు అక్కరొస్తాయని సీసాలు వలగొట్టారట. 4 సార్లు దాగిన మందు సీసాలు జమ చేస్తే 5వ సారికి అక్కరొస్తాయని కూడా కొందరు వలగొట్టకుండా పైలంగా దాస్తారు. కాబట్టి ఈ ఆలోచన చేసిందట కేరళ సర్కారు. అబ్బా, మంచి పని చేస్తున్నది కేరళ సర్కారు. మన కాడ కూడా పెడితే మంచిగా ఉండు అనుకుంటుర్రా? అస్సలు ముచ్చట తెలిస్తే నోరుదెరుసుడు ఖాయం. ఎందుకంటే సీసా వాపసిస్తే ఇచ్చే 20 రూపాయలు మందు బాబులయ్యేనట. అంటే మందు తీసుకునే ముందు ఎగస్ట్రా 20 రూపాయలు డిపాజిట్ చేయాలన్నట తాగుబోతులు అన్నట్టు. సీసాలున్న మందు దాగి దానికి ఏం కాకుండా తిరిగి తీసుకొచ్చి ఇస్తే ఆ 20 రూపాయలు ఇస్తారట షాపోలు. లేకుంటే గాంధీ తాత ఖాతాలో కలిసినట్టేనట. జారిపోయి సీసా వలిగిన 20 రూపాయలు గోవిందా మంగళం అన్నట్టేనట. 800లకు ఎక్కువ ధరున్న మందు బాటిల్కు ఈ రూలు పెడుతున్నారట. అంటే చిన్న సీసాలు మాత్రం పలగొట్టరా అంటే తక్కువ ధర మందును ప్లాస్టిక్ బాటిళ్ళల్లో అమ్ముతున్నారట. కాబట్టి ఇప్పుడు చెప్పుండ్రి, అసొంటి రూలు ఇక్కడ కూడా ఉండాలనా? చాలా మంది ఉండాలి అన్న తాగుబోతులు మాత్రం వద్దనే అంటారు. ఎందుకంటే తాగిన తర్వాత బాటిల్ ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. కాబట్టి చూడాలి ఆ రూల్ మన కాడికి ఎప్పుడు వస్తుందో. తప్పు చేసినోనికి అప్పు చేసినోనికి ముఖం చెల్లది అంటారు కదా. అప్పు చేసినోనికి చెల్లుతుందో చెల్లదో తెలియదు, కానీ తప్పు చేసినోనికి మాత్రం మహా తేజాగా చెల్లుతున్నది ముఖము. తప్పు చేసిన వాళ్ళకు శిక్షలేసుడు కాదు, తల మీద తలంబ్రాలు పోసి ఆశీర్వదించినట్టు చేసింది మహారాష్ట్ర సర్కారు. ఈ నడుమ అసెంబ్లీలోనే రమ్మీ ప్యాకెట్ ఆడుకుంటా అడ్డంగా దొరికిందని చెప్పుకున్నాం, యాదికున్నదా? అదేనుల్లా మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్రావు కోకాటే. అతగాడి ఆటకు మెచ్చి అక్కడి సర్కారు నువ్వు వ్యవసాయ మంత్రి కంటే క్రీడలు, యువజన శాఖకు మంచిగా పనిచేస్తావని ఆ శాఖ ఇచ్చిండ్రట. నిండు అసెంబ్లీలా ధైర్యంగా రమ్మి ఆట ఆడినావంటే నువ్వు ఎంత ధైర్యవంతునివో అర్థమవుతున్నది. నీలాంటి మంత్రి క్రీడా శాఖకుంటే ఒలింపిక్స్లా మన దేశానికి 100 కొద్ది పథకాలు వస్తాయి. అందుకే నువ్వు క్రీడల శాఖ చూసుకో అన్నట్టు చెప్పిండ్రట. వ్యవసాయ మంత్రి గుండి వ్యవసాయం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే నువ్వు రమ్మి ఆడతావా అని మంత్రివర్గం నుంచి తీసేయాలి. కానీ క్రీడా శాఖకి తేడా అవసరం ఉన్నదని దాల్చిందట మహారాష్ట్ర సర్కారు. అందుకే ప్రమోషన్ ఇచ్చినట్టు చేసింది. ఎట్లాగో క్రీడల మంత్రివే కాబట్టి అసెంబ్లీలో రబ్బీ ఆడినా పెద్ద ప్రాబ్లం ఏముండదు అన్నట్టు లైన్ క్లియర్ చేసిండ్రట. ఇంత మంచి నిర్ణయమో కదా. ఈ ముచ్చట మీద మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు మాణిక్రావును మంత్రివర్గంలో నుంచి మొత్తానికే తీసేయాలన్నట్టులో చేస్తున్నారట. పాపం ఆ ప్రతిపక్షాలకు కూడా తెలియదు కావచ్చు మాణిక్రావు ఎసోంటి మాణిక్యము. అసొంటోళ్ళు ఉంటే ఆన్లైన్ గేమ్స్, రమ్మీ, బెట్టింగ్ యాప్లు మంచి గిరాకీ పెరిగి రాష్ట్రానికి మంచి ఆదాయం తీసుకొస్తాడు. అది కూడా తెలుస్తలేదు ప్రతిపక్షాలకు.